వెల్కమ్ టు మై ఛానల్ B.Sc డిగ్రీ 5th సెమ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కన్వల్యూషన్ థియరం అయితే చూడండి. ఇప్పటికీ మీకు కన్వల్యూషన్ థియరంలో 4 పార్ట్స్ వరకు చేశాను. ఇప్పుడు మీరు 5th పార్ట్ చూడండి. 5th పార్ట్ అయితే చూడండి, ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నాడు, ఎలా చేస్తున్నాను అనే కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంతవరకు నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ మీకు కన్వల్యూషన్ థియరంలో డిఫరెంట్ ఒక టైప్స్ ఆఫ్ మోడల్స్ చేశాను. ఒక 10 మోడల్స్ అయితే చేశాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇప్పుడు మల్టిఫికేషన్ బై పీలో నెక్స్ట్ పవర్స్ ఆఫ్ మల్టిఫికేషన్ బై పీలో నేను మోడల్స్ అయితే చేస్తా వస్తున్నానమ్మా. ఇప్పుడు చెందిన ప్రాబ్లమ్స్ కూడా అలాంటి ప్రాబ్లమ్సే, అంటే అలాంటి మోడల్ చెందిన ప్రాబ్లమ్సే. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కన్వల్యూషన్ థియరంలో కనీసం 5 or 6 మోడల్స్ ఉన్నాయి. మా ఫస్ట్ మోడల్ ఏంది, డైరెక్ట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయడం. సెకండ్ మోడల్ ఏంది అంటే కాస్లు సైన్లు, అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఇచ్చినప్పుడు దాన్ని g(t)గా ఎలా మార్చాలి, g(t - u) ఎలా చేయాలి. అదేవిధంగా థర్డ్ మోడల్ ఏంది థర్డ్ మోడల్ 2 cos A cos B 2 sin A sin B అలాంటి మోడల్ వచ్చినప్పుడు. ఫోర్త్ మోడల్ ఏంది మల్టిఫికేషన్ బై పీ వస్తే ఎలా చేయాలి. ఫిఫ్త్ మోడల్ ఏంది పవర్స్ ఆఫ్ మల్టిఫికేషన్ బై పీ చేశాను. తర్వాత డివిజన్ బై పీలో కన్వల్యూషన్ థియరంలో డివిజన్ బై పీ మోడల్ ఎలా వస్తే ఎలా చేయాలనే మోడల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు నేను చేసే ప్రాబ్లం కూడా కన్వల్యూషన్ థియరంలోనేమా పవర్స్ ఆఫ్ మల్టిఫికేషన్ బై పీ మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం అయితే చూడండి. యూజింగ్ ఈరోజు మీకు హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. యూజింగ్ కన్వల్యూషన్ థియరం, ప్రాబ్లంలో ఏమిచ్చాడు, ఏం కనుక్కోవాలి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p/p² మైనస్ a². ఓకేమా, ఇది మ్యాథమెటిక్స్ ఇది థర్డ్ ఇయర్ B.Sc మ్యాథమెటిక్స్ బుక్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ నేను మెటీరియల్స్లో మీరు నమ్మి ఫాలో అయితే కావద్దు, ఖచ్చితంగా మీరు చూడండి. ఫర్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ అన్నాడు. కాబట్టి ఫర్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ ప్రాబ్లం ఉంటే చాలు, మనం ఆన్సర్లు అయితే చేయొచ్చు. ఓకేనా, చూడండి. ఓకేనా, మెటీరియల్ వరకు మీరు దీప్తి దీప్తి పబ్లికేషన్ తెచ్చుకోండి. దీప్తి మెటీరియల్ వరకు ఆన్సర్స్ మాత్రం యూట్యూబ్ ఛానల్స్లో ఫాలో అవ్వండి. ఓకేనా, క్వశ్చన్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్లో అన్ఇంపార్టెంట్ క్వశ్చన్లో చెక్ చేసేదానికి అంతే. ఓకేనా, ప్రాబ్లం అయితే ఎలా ఇచ్చాడు, మనం ఎక్కడి నుంచి ఎలా చేయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్, మీరు పీతో ఇంటూ చేసి పీతో అయితే బై చేయండి p ఆఫ్ p² మైనస్ a² హోల్ స్క్వేర్. చూడండి, మీరు కన్వల్యూషన్ థియరం డెఫినేషన్ అయితే రాయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(p) = f(t) ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g(t) = g(t). చూడండి, ఇప్పుడు మీరు కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(p) into g(p) is equal to
ఇంటిగ్రల్ 0 to t f of జాగ్రత్తగా చూడండి f of t into g of t g చూడమా f of u into g of t minus u into du. అదేవిధంగా ఇంటిగ్రల్ 0 to t f of t minus u into g of u into du. ఓకేనా? మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p p square by p square minus a square whole square. ఇప్పుడు f of p g of p లో కంపేర్ చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p అంటే ఎంతమా? f of p ఎంత? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p 1/p చేస్తే 1. సెకండ్ పార్ట్ అయితే చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p square by p square minus a square whole square. మీకు ప్రాబ్లం చూస్తే బై పవర్స్ ఆఫ్ p లేకుందిమా మీరు ఏం చేయాలి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ అంటే మీరు ఫైండ్ అవుట్ చేసేదేమో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of p అయితే రాశాను. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p into p by p square minus a square whole square. ఇప్పుడు నేను ఏ పార్ట్ చేస్తున్నానంటే ఈ పార్ట్ వరకు చేసుకోవాలి. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఫస్ట్ వి టేక్ ఈ పార్ట్ వరకే చేయాలి. తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ బై పవర్స్ ఆఫ్ p ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p square minus a square whole square. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే లెట్ f of p is equal to 1/p square minus a square. ఫస్ట్ వి టేక్ f of p అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఈ మోడల్స్ కూడా కవర్ చేశాను నేను. అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు p చేయండి మా. f డాష్ ఆఫ్ p 1/p చేస్తే ఏమవుద్ది -1/p స్క్వేర్ అంటే p స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. p స్క్వేర్ చేస్తే ఎంతమ్మా 2p. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ది అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f డాష్ ఆఫ్ p చూడండి -2 కాన్స్టెంట్ మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p square minus a square whole square. f dash of p అంటే ఎంత మా ఫార్ములా -1 whole power 1 అంటే t power 1 into f of t -1 whole power n t power n into f of t -2 into inverse Laplace transforms of p by
పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు -1/2 అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. -1/-2 t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే t/2 ఎఫ్ ఆఫ్ టీని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీగా రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. చూడండి, t/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఎంత? 1/పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మీరు ప్రాబ్లంలో ఏం చేయాలి అంటే ఏని డివైడ్ చేసి ఏని మల్టిప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు ఫార్ములా లెక్కన సెట్ అవుతుంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. t/2 ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఏటీ. ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ హెచ్, ఇక్కడ ఏముంటే అది అప్లై చేయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా? అలా మీరు ప్రాబ్లమ్స్ ఎప్పుడు చేయాలి. ఇప్పుడు నేను ఏ ఫైండ్ అవుట్ చేసినట్టు అంటే పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినట్టు. ఇప్పుడు నేను మల్టిఫికేషన్ ఆఫ్ బై పవర్స్ ఆఫ్ పీ ఉంది లెక్క ఉందిమా అంటే ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అయితే రాసుకోండి. అంటే ఏం చేయాలి చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీ ఇంటూ పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ప్రాబ్లంలో పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ t/2a సైన్ హెచ్ఏటి. t/2a సైన్ హెచ్ఏటి t/2a సైన్ హెచ్ఏటి అంటే ఏం చేయాలి? ఈ ఫార్ములా లెక్కుంటే ఫస్ట్ మీరు ఎఫ్ డాష్ ఆఫ్ టీ అయితే రాసుకోవాలి. ఈ మోడల్ చెప్తాను. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే మీరు d/dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ మీరు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. ఏమొచ్చిందిమా అంటే ఏమొచ్చింది చెప్తాను. d/dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే t/2a సైన్ హెచ్ఏటి. ఇది ఎఫ్ ఆఫ్ టీ. అంటే t/2a ఆఫ్ సైన్ హెచ్ఏటి. 1/2a కాన్స్టెంట్ uv ఫార్ములా u ఇంటూ d/dt ఆఫ్ సైన్ హెచ్ఏటి ప్లస్ p అంటే సైన్ హెచ్ఏటి ఇంటూ d/dt ఆఫ్ t. చూడండి, 1/2a ఆఫ్ సైన్ చేస్తే హైపర్బోలిక్ ఫంక్షన్ కాస్ హెచ్ఏటి ఏ టీ చేస్తే 1 ప్లస్ సైన్ హెచ్ఏటి ఇంటూ d/dt ఆఫ్ టీ వాల్యూ 1. అంటే టోటల్గా ఏమొచ్చింది అంటే 1/2a ఏటి
కాస్ హెచ్ఏటి ప్లస్ సైన్ హెచ్ఏటి ఇది వచ్చింది. చూడండి, ఇప్పుడు మీరు దీన్ని g(t)గా తీసుకోండి. మీరు అవసరాన్ని బట్టి తాగాలి ఫార్ములా. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై p² మైనస్ a² హోల్ స్క్వేర్. ఓకేనా? రాశాను. ఏది ఫార్ములా? కన్వల్యూషన్ థియరం అంటే చూడండి, ఏది మా ఫార్ములా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్ములా అయితే చూడండి, మీకు ఫార్ములా అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ 0 to t f of t minus u into g of u into tu. f of t minus u అంటే నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది ఇక్కడ అంటే నేను f of t అయితే ఫైండ్ అవుట్ చేశాను. నాకు f of t minus u కావాలి అంటే ఇక్కడ t లేదు సబ్స్టిట్యూట్ చేసేదానికి, కాబట్టి 1. g of t అంటే ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. t ప్లేస్లో u రాయడం అంటాం. ఓకేనా? చూడండి, f of t minus u అంటే 1, g of u అంటే 1/2a. g of u అంటే ఏం చేయాలి? t ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1/2a of a u cos h a u ప్లస్ sin h a u అంటే a u cos h a u ప్లస్ sin h a u ఇంటూ d. చూడండి, మీరు 1/2a కాన్స్టెంట్ అయితే బయట రాసుకోండి. 1/2a కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 0 to t 1/2a కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. au cos hau ఇంటూ du 1/2a అనేది మొత్తానికి ప్లస్ ఇంటిగ్రల్ 0 to t sin h au ఇంటూ du. ఏ కూడా కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఏ కాన్స్టెంట్ ఏ అనేది దీని మొత్తానికి. చిన్న చిన్న మిస్టేక్స్ బేసిక్స్ నీట్గా ఉండాలి. u ఇంటూ cos hau ఇంటూ du ప్లస్ ఇంటిగ్రల్ 0 to t sin hau ఇంటూ du. ఐలెట్ ఫార్ములా లెక్క ఉంది, అప్లై చేసుకోండి. 1/2a of ఐలెట్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనుకుంది. ప్రాబ్లం అయితే లేదు. చూడండి, u ఇంటిగ్రల్ v dx అంటే cos hau ఇంటూ du మైనస్ ఇంటిగ్రల్ v du అంటే cos hau ఇంటూ du d/du ఆఫ్ u ఇంటూ హోల్ du ప్లస్ సైన్ చేస్తే cos hau బై a లిమిట్స్ 0 to t. వన్ బై టూ ఏ ఆఫ్ యు కాస్ చేస్తే సైన్ హెచ్ఏయు బై ఏ. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి 0 to t.
అదేవిధంగా మైనస్ ఇంటిగ్రల్ 0 to t కాస్ చేస్తేమా సైన్ హెచ్ఏయు బై ఏ dy/du ఆఫ్ u వాల్యూ 1 ఇంటూ du ప్లస్ 1/a ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాస్ హెచ్ఏటి మైనస్ కాస్ 0 1/2a ఆఫ్ ఏ బై ఏ అనేది మొత్తానికి మా 1/a ఆఫ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి టీ సైన్ హెచ్ఏటి లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ చూడండి 1/a కాన్స్టెంట్ కాస్ సైన్ చేస్తే కాస్ హెచ్ఏయు బై లిమిట్స్ అప్లై చేయండి 0 to t ప్లస్ 1/a ఆఫ్ కాస్ హెచ్ఏటి కాస్ 0 వాల్యూ 1 1/2a ఆఫ్ ఏ మల్టిప్లై చేయడమా నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేద్దాం ఏ ఆఫ్ 1/a ఆఫ్ టీ సైన్ హెచ్ఏటి మైనస్ 1/a స్క్వేర్ కాస్ హెచ్ఏటి మైనస్ కాస్ 0 ప్లస్ 1/a ఆఫ్ కాస్ హెచ్ఏటి మైనస్ 1 1/2a ఆఫ్ ఏని మల్టిప్లై చేయండి లోపలికి ఏ ఇంటూ 1/a ఏ అనేది దీని మొత్తానికి ఈ విషయం మాత్రం మర్చిపోకూడదు ఐలెట్ ఫార్ములా అప్లై చేశాను కదా దీని మొత్తానికి టీ సైన్ హెచ్ఏటి ఏని మల్టిప్లై చేయండి మా a/a స్క్వేర్ కాస్ హెచ్ఏటి మైనస్ 1 ప్లస్ 1/a ఆఫ్ కాస్ హెచ్ఏటి మైనస్ 1 ఏ క్యాన్సిల్ ఏం మిగిలింది మా చూడండి 1/2a ఆఫ్ టీ ఇంటూ సైన్ హెచ్ఏటి మైనస్ 1/a ఆఫ్ కాస్ హెచ్ఏటి మైనస్ 1 ప్లస్ 1/a ఆఫ్ కాస్ హెచ్ఏటి మైనస్ 1 1/a కూడా మల్టిప్లై చేసుకోండి మా 1/2a ఆఫ్ టీ సైన్ హెచ్ఏటి మైనస్ 1/a ఆఫ్ కాస్ హెచ్ఏటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/a ప్లస్ 1/a కాస్ హెచ్ఏటి మైనస్ 1/a మైనస్ 1/a కాస్ హెచ్ఏటి ప్లస్ 1/a కాస్ హెచ్ఏటి క్యాన్సిల్ ప్లస్ 1/a మైనస్ 1/a టోటల్గా ఆన్సర్ 1/2a ఆఫ్ టీ సైన్ హెచ్ఏటి ఇది నాకు వచ్చిన ఆన్సర్ రిక్వైర్డ్ ఆన్సర్ అంటే నేను ఫైండ్ అవుట్ చేసింది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p/p² మైనస్ a² హోల్ స్క్వేర్ ఇది కన్వల్యూషన్ థియరం యూజ్ చేశాను మీరు కూడా ఇంతటితో కన్వల్యూషన్ థియరం ఆల్ మోడల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మీరు కన్వల్యూషన్ థియరంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు రెస్పాండ్ అయితే చెప్తానమ్మా నెక్స్ట్ మీకు కాన్సెప్ట్ అయితే మారిపోయిందమ్మా నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములాలో మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏదిమా హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్పాలి ఎందుకంటే హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా ఇంతవరకు ఒక ప్రాబ్లం కూడా చేయలేదు
Heavisides Expansions formula. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మా హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా. చూడండి, హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా అంటే ఫస్ట్ మీకు ప్రాబ్లం అయితే చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై ప్రాబ్లం అనేది జీ ఆఫ్ పి ఫామ్లో ఉండాలి మా. అంటే సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఆర్ ఆఫ్ టీ. ఇది ఫార్ములా మీరు నేర్చుకోవాలి మా. సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఎన్ అంటే ఏంది అంటే వచ్చినటువంటి రూట్స్ మా. ఆల్ఫా ఆర్ జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్ టు ఈ పవర్ ఆల్ఫా ఆర్ టీ. ప్రాబ్లం అనేది ఈ ఫామ్లో ఉండాలి. మనం చేసే ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఈ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి ప్రాబ్లం చేసిన దాకా మీకు అర్థం కాదు, ఓకేనా. ఫైండ్ ఫస్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p² ప్లస్ 5p. మెటీరియల్ అయితే మీరు ఫాలో అవ్వద్దుమా, మీరు నోట్స్లు ఫాలో అవ్వండి, ఓకేనా. pq ప్లస్ p² మైనస్ 2p. ప్రాబ్లం అయితే ఇలా ఇచ్చాడు. ఫస్ట్ మీరు హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములాతో కంపేర్ చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి ఫామ్లో ఉంది. ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి ఫామ్లో ఉందిమా. ఎఫ్ ఆఫ్ పి అంటే కంపేర్ చేసుకోండి, జీ ఆఫ్ పి అన్న కంపేర్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ పి అన్న కంపేర్ చేసుకోండి, జీ ఆఫ్ పి అన్న మీరు కంపేర్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ పి ఎంతమా? 2p² ప్లస్ 5p మైనస్ 4. జీ ఆఫ్ పి ఎంతమా కంపేర్ చేసుకుంటే? జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు, చాలా సింపుల్గా చెప్తాను మీకు, p³ ప్లస్ p² మైనస్ 2p. చూడండి, ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ పి అంటే మనకు తెలుసు, జీ ఆఫ్ పి అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి చేయాలి. జీ డాష్ ఆఫ్ పిని అయితే చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి అంటే జీ డాష్ ఆఫ్ పి ఏం చేయాలి మా? డి బై డిపి ఆఫ్ p³ ప్లస్ డి బై డిపి ఆఫ్ p² మైనస్ 12 డి బై డిపి ఆఫ్, అన్ని వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే తర్వాత ఎలా చెప్తాను. పి డి బై డిపి ఆఫ్ p³ చేస్తే 3p² మా, p² చేస్తే 2p మా, మైనస్ p చేస్తే 1. అంటే మీకు ప్రాబ్లం అనేది p³ చేస్తే ఎంత వచ్చింది మా? 3p² అయితే వచ్చింది, 2p మైనస్ 2, ఓకేనా. 3p² ప్లస్ 2p మైనస్ 2. ఓకేనా. చూడండి, 3p² ప్లస్ 2p మైనస్ 2p మైనస్ 2 అయితే వచ్చింది.
మీరు రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎట్లా చూడండి, -6p² -6p², 3 2 6, 3p సెట్ కాదు. ఓకే, ఒక్క నిమిషం చూడండి. లేకపోతే చూడండి g(p)లో మీరు p కామన్ తీసుకోండి. నేనేం ప్రిపేర్ అయ్యి చెప్పట్లేదు, జాగ్రత్తగా చూడండి. p² ప్లస్ p -2 అంటే g(p)ని రాశాను. ఓకేనా, g(p)ని రాశాను. ఫస్ట్ మీరు రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. g(p) నుంచి రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత g' ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎలా చెప్పి కనుక్కున్నాం. g(p) నుంచి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి p ఆఫ్ -2p² 2p - p సరిపోయింది చూడండి. 2 × -1 -2p p². ఓకే, p² అంటే p² 2p - p -2. p కనుక కామన్ తీస్తే p ఆఫ్ p + 2 -1 కామన్ తీస్తే p + 2 p ఆఫ్ p + 2 కనుక కామన్ తీస్తే p - 1. రూట్స్ అయితే చూడండి, రూట్స్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. g(p) = 0 తీసుకున్నాను అనుకోండి, ఏమొస్తాయి రూట్స్? p = 0 ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొద్దిగా అట్లే ఉంటాయి. తర్వాత చేసే కొద్దిగా వచ్చేస్తాయి. p + 2 = 0, p - 1 = 0, p = 0 +2 అంటే ఇటు సైడ్ పోతే -2. ఇక్కడ p = 1. మీరు దీన్ని α1 α2 3 వచ్చాయి కాబట్టి n + 2 3 తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు α1 = 0, α2 = -2, α3 = 1. ఇప్పుడు మీరు g' ఫైండ్ అవుట్ చేయండి. g' అంటే ఫస్ట్ మీరు g(p) నీట్గా రాసుకోండి. ప్రాబ్లంలో g(p) ఎంత? ప్రాబ్లం చూడండి, p³ ప్లస్ p² - 2p చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు p చేయండి. d/dp ఆఫ్ p³ ప్లస్ d/dp ఆఫ్ p² -2 ఆఫ్ d/dp ఆఫ్ p. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే p³ చేస్తే ఎంత? 3p², p² చేస్తే 2p, p చేస్తే 1. అలా వచ్చింది g'(p). ఇప్పుడు మీరు g'(p)ని ఫైండ్ అవుట్ చేశారు. f(p) అంటే ప్రాబ్లంలో ఇచ్చేస్తున్నాడు. ఏమి ఇచ్చాడు? f(p) 2p² + 5p - 4, 2p² + 5p + 5p - 4. α1 α2 α3 వాల్యూస్ అయితే మీకు తెలుసు. అంటే g'(α1) అయితే సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈ ప్రాబ్లంలో 3α1² + 2α1 - 2. α1 అంటే ఇది, α1 అంటే 0 కదమ్మా, 0 తీసుకోండి. g'(α1) అంటే 0, 3 ప్లస్ 2 -2 అంటే -2. అంటే ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేసింది
జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 అన్నట్టు. అదేవిధంగా జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2ని ఫైండ్ అవుట్ చేయాలి. టర్మ్స్ అన్ని ఆల్ఫాలోకి మార్చుకోండి. 3 ఆల్ఫా 2 స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఆల్ఫా 2 మైనస్ 2. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 అంటే ఎంత? మైనస్ 2. 3 ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ మైనస్ 2 మైనస్ 2. 3 ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 4 మైనస్ 2. 12 మైనస్ 6 అంటే 6 అయితే వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేసినట్టు? జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2ని కూడా ఫైండ్ అవుట్ చేసినట్టు. అదేవిధంగా జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3ని ఫైండ్ అవుట్ చేయండి. 3 ఆల్ఫా 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా 3 మైనస్ 2. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే 1. 3 ఆఫ్ ఆల్ఫా 3 అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఆల్ఫా 3 అంటే 1 మైనస్ 2. 3 ప్లస్ 2 మైనస్ 5 2. 5 మైనస్ 2 3. అంటే నేను ఫైండ్ అవుట్ చేసింది ఇప్పుడు జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అంటే రూట్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ పి అయితే రాసుకోండి. ఎఫ్ ఆఫ్ పి అంటే ఎంత? ప్రాబ్లంలో ఇచ్చాడు అంటే కంపేర్ చేసుకుంటే వచ్చింది 2p స్క్వేర్ ప్లస్ 5p మైనస్ 4. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా 1 అంటే ఏం చేయాలి? 2 ఆఫ్ ఆల్ఫా 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ ఆల్ఫా 1 మైనస్ 4. అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఆఫ్ 0 ప్లస్ 5 ఆఫ్ 0 మైనస్ 4 అంటే మైనస్ 4. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఆల్ఫా పీ ప్లేస్లో ఆల్ఫా 2 2 ఆల్ఫా 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఆల్ఫా 2 మైనస్ 4. 2 ఆల్ఫా 2 అంటే ఎంతమా? ఆల్ఫా 2 అంటే మైనస్ 2 అని మీకు తెలుసు, కనుక్కున్నారు కాబట్టి. మైనస్ 2 హోల్ స్క్వేర్ 5 ఆఫ్ ఆల్ఫా 2 అంటే మైనస్ 2 మైనస్ 4. 2 ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 10 మైనస్ 4. 8 మైనస్ 14. 14 నుంచి 8 పోతే మైనస్ 6. అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే పీ ప్లేస్లో ఆల్ఫా 3 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఆఫ్ ఆల్ఫా 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ ఆల్ఫా 3 మైనస్ 4. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే ఎంతమా? 1. అంటే 2 ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ 1 మైనస్ 4. 2 ప్లస్ 5 మైనస్ 4 7 మైనస్ 4 3. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3ని కూడా నేను ఫైండ్ అవుట్ చేసినట్టు. ఇప్పుడు మీరు ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములాస్లో అంటే చూడండి. మీకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఆర్. అంటే ప్రాబ్లం అనేది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి ఫామ్లో అయితే ఉంది. సమేషన్ ఆఫ్ r is equal to 1 to n f of alpha r by g dash of alpha r into e power alpha r of t. మీకు ఆల్ఫాలు బట్టి తెలిసిపోతాయి. ఎలా అంటే మీకు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 రూట్స్ అయితే వచ్చాయి.
అంటే ఎంత n వాల్యూ 3గా తీసుకోండి. సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to 3 f of alpha r by g dash of alpha r into e power alpha r of t. ఆల్ఫా 1 ఆల్ఫా 2 3 వచ్చాయి కాబట్టి సమ్మేషన్ తీసి రాయండి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 1 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 2 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ ఆఫ్ alpha 3 by g dash of alpha 3 into e power alpha 3 of t. చూడండి ప్రాబ్లం అయితే ఒకసారి అయితే చూడండి మీరు ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేశారు. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేశారు. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 ఫైండ్ అవుట్ చేశారు. ఎంతమా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 -4, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 -6, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 ఎంతమా -6, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 ఎంతమా 3 అలా రాశారు. అదేవిధంగా జీ ఆఫ్ ఆల్ఫా 1 కూడా జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 నేను ఫైండ్ అవుట్ చేశాను. ఎంతమా -2. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 అంటే ఎంతమా 6. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 ఎంతమా 3. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 ఎంతమా 3. అలా మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 వాల్యూస్ కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3. ఆల్ఫా 1 ఒకసారి ఎంతమా సరే 0 -2 1. అలా ఇప్పుడైతే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఎలా చేయాలో. ఎంతమా 0 -2 -1, 0 -2 1. ఇంకా నీట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి, మొత్తం అన్ని వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 ఎంత -4, జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 -2, ఈ పవర్ ఆల్ఫా 1 ఎంతమా 0 ఆఫ్ టీ అయిపోయింది 1. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 ఎంతమా -6, జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఎంతమా 6, ఈ పవర్ ఆల్ఫా 2 ఎంతమా -2 ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 ఎంతమా 3, జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 ఎంతమా 3, ఆల్ఫా టీ అంటే 1 into t. మైనస్ 2 into 2 ప్లస్ క్యాన్సిల్ పోతే -e పవర్ -2t, 3 క్యాన్సిల్ పోతే ప్లస్ e పవర్ t. టోటల్గా 2 - e పవర్ -2t ప్లస్ e పవర్ t. అంటే నాకు టోటల్గా ఆన్సర్ అయితే వచ్చింది ఏమొచ్చింది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p² + 5p - 4, 2p² + 5p - 4 by pq + p² - 2p, pq + p² - 2p. మీరు ఇలా కనుక చేస్తే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అందరికీ ప్రాబ్లం అనేది హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అయితే చూడండి. హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములాలో సెకండ్ ప్రాబ్లం యూజింగ్ హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా Heavisides Expansion formula 19p + 37. ఇప్పుడు చెప్పుకోయే ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్ కూడా. చాలాసార్లు మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ అడిగారు
కాబట్టి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా మీరు నేర్చుకుని అయితే వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకొని పోవాల్సిందేమా. చూడండి, యూజింగ్ Heavisides Expansions formula, find inverse Laplace transforms of ఏం చేయడు ఒకసారి చూడండి. 19p ప్లస్ 37 బై p ప్లస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p ప్లస్ 3. ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ మీకు హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా తెలియాలి. యూజింగ్ హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా. హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి ఫామ్లో అయితే ఉంది. ఏంటి ఫార్ములా? సమేషన్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to 3 1 to n ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఆర్ ఆఫ్ టీ. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ అంటే 3 ఇచ్చేసాడు. 3 రూట్స్ అంటే ఆల్ఫా 1 ఈక్వల్ టు -1, ఆల్ఫా 2 ఈక్వల్ టు 2 అంటే ఇది ఈక్వల్ టు 0 ఈక్వల్ చేశాను. జీ ఆఫ్ పి ఈక్వల్ టు 0 ఈక్వల్ చేసామనుకోండి. ఎఫ్ ఆఫ్ పి ఇది, జీ ఆఫ్ పి ఇది. 3 రూట్స్ అయితే మీకు ఫామ్ అయ్యాయి. ఓకేనా? ఫస్ట్ మీరు ఫార్ములాస్ బట్టి రాసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 3 అని మీకు తెలుసు. ఎలా? రూట్స్ అయితే ఆల్రెడీ 3 రూట్స్ వస్తాయని మీకు తెలుసు. +1 ఇటు సైడ్కి వస్తే -1, -2 ఇటు సైడ్కి వస్తే +2, +3 ఇటు సైడ్కి వస్తే -3 అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఆర్ ఆఫ్ టీ. చూడండి, సమేషన్ తీసి రాసేయండి మా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 1 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 2 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 3 ఆఫ్ టీ. చూడండి ప్రాబ్లం ఒకసారి. ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 వాల్యూస్ మీకు తెలుసు. ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3, జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1, జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2, జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 వాల్యూస్ని మీరు సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రాబ్లంలో కంపేర్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ పి ఎంత? 19p ప్లస్ 37. జీ ఆఫ్ పి ఎంత? p ప్లస్ 1 ఆఫ్ p ప్లస్ p మైనస్ 2 ఆఫ్ p ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసుకోండి. p ఈజ్ ఈక్వల్ టు -1, p ఈజ్ ఈక్వల్ టు 2, +3 ఇటు సైడ్కి పోతే -3. ఇప్పుడు మీకు 3 రూట్స్ అయితే ఫామ్ అయ్యాయి. దీన్ని మీరు ఆల్ఫా 1గా తీసుకోండి. సెకండ్ రూట్ని
ఆల్ఫా 2గా తీసుకోండి, థర్డ్ రూట్ని ఆల్ఫా 3గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? ఎఫ్ ఆఫ్ పి అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే ఎంత? 19 ఆల్ఫా 1 ప్లస్ 37. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 ఎంత? -1. 19 ఆఫ్ -1 ప్లస్ 37 అంటే -19 ప్లస్ 37. 37లోంచి 9 పోతే 19 పోతే ఎంత? 37లోంచి 19 పోతే ఎంత? 18 ప్లస్ 18 అంటే ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 అని ఫైండ్ అవుట్ చేసినట్టు. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ పి అంటే మీకు తెలుసు, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 రాయండి. ఆల్ఫా 2 ఎంతమా? 19 ఆల్ఫా 2 ప్లస్ 37. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 అంటే ఎంతమా? 2 అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. 19 ఆఫ్ ఆల్ఫా 2 అంటే 2 ప్లస్ 37 అంటే 19 2 జర్ 38 ప్లస్ 37 అంటే 75 అయితే వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే ఎంతమా? ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 19 పీ ప్లేస్లో ఆల్ఫా 3 సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఆల్ఫా 3 ప్లస్ 37. 19 ఆఫ్ ఆల్ఫా 3 అంటే -3 ప్లస్ 37. 19 3 జర్మా -57 ప్లస్ 37. 15 7లో 37 పోతే -20 అనేది ఫామ్ అయింది. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 నాకు వచ్చింది మా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2ని కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3ని కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను. చూడండి, ఇప్పుడు ప్రాబ్లం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి మా. ప్రాబ్లం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే జీ ఆఫ్ పి అయితే రాసుకోండి. ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? పి ప్లస్ 1 పి -2 పి ప్లస్ 3 పి ప్లస్ 1 పి -2 పి ప్లస్ 3 డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి అంటే నేను జీ ఆఫ్ పిలో సబ్స్టిట్యూట్ చేస్తే పొరపాటు. జీ డాష్ ఆఫ్ పిలో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా చూడండి, జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. అంటే మీరు తెలియాల్సింది ఏంటంటే మా జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి అయితే చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? మీరు అలా అయితే చేయాలి. చూడండి, జీ ఆఫ్ పిని మీరు మల్టిప్లై అయితే చేసుకోండి మా. ఫస్ట్ చూడండి, ఈ రెండు మల్టిప్లై చేసుకోండి. ఫస్ట్ దాని ఫస్ట్ దాంతో, ఫస్ట్ దాని సెకండ్ దాంతో, సెకండ్ దాని ఫస్ట్ దాంతో, సెకండ్ దాని సెకండ్ దాంతో. పి ఇంటూ పి పి స్క్వేర్ మైనస్ 2p ప్లస్ p -2 ఆఫ్ p ప్లస్ 3 మా p స్క్వేర్ మైనస్ p -2 ఆఫ్ p ప్లస్ 3 మా p స్క్వేర్ ఇంటూ p ఎంత? p క్యూబ్ p స్క్వేర్ చూడమా p స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ చూడమా p స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ 3p స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ఫస్ట్ దాని ఫస్ట్ దాంతో, ఫస్ట్ దాని సెకండ్ దాంతో, సెకండ్ దాని ఫస్ట్ దాంతో, సెకండ్ దాని సెకండ్ దాంతో అట్లా మైనస్ 3p
మైనస్ 2p మైనస్ 6 అంటే p క్యూబ్ ప్లస్ 2p స్క్వేర్ మైనస్ 5p మైనస్ 6 ఏంది ఇది g ఆఫ్ p ఏంది ఇది g ఆఫ్ p అంటే నేను ఇప్పుడు g ఆఫ్ pని అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? g డాష్ ఆఫ్ pని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలి? d బై dp ఆఫ్ p క్యూబ్ 2 కాన్స్టెంట్ మా d బై dp ఆఫ్ p స్క్వేర్ మైనస్ 5 ఆఫ్ d బై dp ఆఫ్ p మైనస్ d బై dp ఆఫ్ 6 d బై dp ఆఫ్ p క్యూబ్ చేస్తే 3p స్క్వేర్ d బై dp ఆఫ్ p స్క్వేర్ చేస్తే 2p d బై dp ఆఫ్ p చేస్తే 1 d బై dp ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అంటే 3p స్క్వేర్ ప్లస్ 4p మైనస్ 5. ఇప్పుడు మీరు g డాష్ ఆఫ్ ఆల్ఫా 1 g డాష్ ఆఫ్ ఆల్ఫా 2 g డాష్ ఆఫ్ ఆల్ఫా 3 అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆల్ఫా 1 ఎంతమా మైనస్ 1, ఆల్ఫా 2 ఎంతమా 2, ఆల్ఫా 3 ఎంతమా మైనస్ 3, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అంటే g డాష్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే 3 ఆల్ఫా 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆల్ఫా 1 మైనస్ 5 అంటే g డాష్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే మైనస్ 1 మా 3 ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ మైనస్ 1 మైనస్ 5, 3 ఆఫ్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4 మైనస్ 5, 3 మైనస్ 9 9లోంచి 3 పోతే మైనస్ 6. అంటే ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేసినట్టుమా g డాష్ ఆఫ్ ఆల్ఫా 1ని ఫైండ్ అవుట్ చేసినట్టు. అదేవిధంగా g డాష్ ఆఫ్ ఆల్ఫా 2 అన్నాను అంటే ఏం చేయాలి? p ప్లేస్లో ఆల్ఫా 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 3 ఆల్ఫా 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆల్ఫా 2 మైనస్ 5. g డాష్ ఆఫ్ ఆల్ఫా 2 అంటే ఎంతమా 2, 3 ఆఫ్ ఆల్ఫా 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ 2 మైనస్ 5, 3 ఆఫ్ 4 4 2 జర్ 8 మైనస్ 5, 12 ప్లస్ 8 మైనస్ 5, 20 మైనస్ 5 చేస్తే మా 15. g డాష్ ఆఫ్ ఆల్ఫా 2ని కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను. g డాష్ ఆఫ్ ఆల్ఫా 1ని కూడా ఫైండ్ అవుట్ చేశాను. అదేవిధంగా g డాష్ ఆఫ్ ఆల్ఫా 3ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలంటున్నాను. g డాష్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే 3 ఆల్ఫా 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆల్ఫా 3 మైనస్ 5. g డాష్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే మా ఒకసారి చూడండి ఆల్ఫా 3 అంటే ఎంత మైనస్ 3, 3 ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ ఆల్ఫా 3 అంటే మైనస్ 3 మైనస్ 5, 3 ఆఫ్ 9 మైనస్ 12 మైనస్ 5, 27 మైనస్ 17 అంటే ఎంత 27 వచ్చాను పోతే 17 పోతే 10 అయితే వచ్చింది. అంటే ఇది నాకు g డాష్ ఆఫ్ ఆల్ఫా 3 అన్నట్టు నేను ఫైండ్ అవుట్ చేశాను మా g డాష్ ఆఫ్ ఆల్ఫా 3. వాల్యూస్ అని తీసుకెళ్ళి మీరు హెవీసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములాలో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే మీరు ఏం చేయాలి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్
ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు అంటే నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 1 ఆఫ్ టీ. 3 రూట్స్ వచ్చాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 2 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 3 ఆఫ్ టీ. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలిమా, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను అన్ని వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇంకా ప్రాబ్లం అయితే లేదు, సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయడమే తరువాయి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 ఎంత? 18. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 ఎంత? 75. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 మైనస్ 20. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 ఎంతమా? 20. చూడండి, జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే నేను ఫైండ్ అవుట్ చేశాను. -6, 15, 10. ఓకేనా? -6, 15 మా 10. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3ని కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను. అన్ని వాల్యూస్ ఎత్తుకొని సబ్స్టిట్యూట్స్ అయితే చేయండి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అంటే -1, 2, -3. -1, 2, -3 సబ్స్టిట్యూట్ చేయండి మా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే 18. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే -6. ఈ పవర్ ఆల్ఫా 1 అంటే -1. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 అంటే 75. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 అంటే 15. ఆల్ఫా 2 అంటే 2t మా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే 20. జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3 అంటే 10. ఈ పవర్ ఆల్ఫా 3 అంటే -3 ఆఫ్ టీ. 6 1 జార్ 6 3 జార్ మా అంటే -3 ఆఫ్ ఈ పవర్ -t. 15 5 జార్ 15 5 జార్ 75. 5 ఇంటూ ఈ పవర్ 2t. 10 1 జార్ 10 2 జార్ మా 2 ఈ పవర్ -3t. మీరు ఇలా కనుక చేసుకుంటే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేసినట్టు. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 ఎంతమా? -20 మా. ఎంత? -20. -20 అంటే -2. ఓకేనా? మీరు ఇలా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్ ఏందమ్మా? 19p + 37 p + 1 ఇంటూ p - 2. ఇక్కడ -3 ఉంటే +3 రాసుకోవాలి. ఇదే కదా క్వశ్చను. టోటల్గా ఆన్సర్ -3 ఈ పవర్ -t ప్లస్ 5 ఈ పవర్ 2t -2 ఈ పవర్ -3t. మీరు ఇలా కనుక చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసినట్టు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.